హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏజే క్రియేషన్స్ అండ్ వ్లాగ్స్. మనం ఈరోజు చింతకాయ పచ్చడి తయారు చేయబోతున్నాము. చింతకాయలతోటి కొబ్బరి, టమాటా, మిర్చి, చింతకాయలు ఈ 4 ఐటమ్స్ ఉంటే సరిపోతుంది. పచ్చిమిర్చిని తుంపి వేపేసుకొని పక్కన పెట్టుకున్నాను గిన్నెలో, చూడండి. అలాగే ఇప్పుడు చింతకాయలు, టమాటాలు, కొబ్బరి కూడా మొత్తం వేపుకోవాలి. మనము నీట్గా అవి మెత్తపడేంత వరకు కనుక వేపుకుంటే బాగుంటుంది. ఇది మా అక్క స్పెషల్ వంట అనమాట. అందులో ఒక చిన్న అల్లం ముక్కేసేసాను. బాగా మగ్గిపోయిన తర్వాత దాన్ని ఇప్పుడు మొత్తం మనం తీసి మిక్సీ జార్లో వేసుకున్నాము. మిర్చి, కొంచెం సాల్ట్ వేసాను అందులో. అలాగే వెల్లుల్లిపాయలు రెబ్బలు తీసినవి పొట్టు తీసేసి వేసుకున్నాను. అలాగే నువ్వుల పొడి ఆప్షనల్, కానీ నువ్వుల పొడి వేస్తే టేస్ట్ బాగుంటుంది. వేసి మిక్సీ తిప్పుకొని వచ్చేద్దాం ఒకసారి. కచ్చా పచ్చాగా ఉండాలన్నమాట చట్నీ అనేది. అయితే అవి మెత్తగా మిక్సీ అయింది పెట్టిన తర్వాతనే, మెత్తగా అంటే మిర్చి మాత్రమే, తర్వాత టమాటాలు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ తిప్పుకోవాలి. రెడీ అయిపోయింది మన చట్నీ. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. చూడండి, తాలింపు కంపల్సరీగా పెట్టుకోవాలి, అప్పుడే దానికి టేస్ట్ బాగా రెట్టింపు అవుతుందన్నమాట. తాలింపు కోసం అని చెప్పేసి పచ్చెనగపప్పు వేసాను. ఫస్ట్ ఎందుకు వేసానంటే అవి వేగడానికి టైం పడతాయి కాబట్టి వేసాను. ఈ వీడియో మొత్తం చూస్తే మీకు పచ్చడి ఇంకా ఏ డౌట్స్ లేకుండా క్లియర్ అయిపోతుంది. ఎలా తయారు చేయాలి ఏంటనేది మీకు తెలిసిపోతుంది. చూడండి, ఆవాలు, జీలకర్ర, పోపులు డబ్బాలో ఉన్న మొత్తం వేసేసాను. పసుపు లాస్ట్లో వేస్తాను, అంటే మనం వేపుకునేటప్పుడు వేయలేదు కాబట్టి అప్పుడు వేస్తే ఇప్పుడేం అవసరం లేదు. స్టవ్ ఆఫ్ వేసాను, ఎందుకంటే మంట ఎక్కువగా ఉండి మాడిపోతాయి కాబట్టి, అందుకని చెప్పి స్టవ్ ఆపేసి ఇప్పుడు వేస్తున్న పసుపు, ఇంగువ కంపల్సరీగా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇంగువ కనుక వేసుకుంటే నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. నాకంటే ఇంగువ బాగా ఇష్టం కాబట్టి వేసుకున్నాను. కరివేపాకు ఫ్రెష్ది చెట్టు తెంపుకొని వచ్చి వేసేసి మంచి గుమ్మగుమ ఫ్లేవర్ వస్తుందన్నమాట. చూడండి, రెడీ అయిపోయింది చట్నీ. అలాగే వేడి వేడి అన్నం పెట్టేసుకొని చింతకాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది, మనము లోకాలనే మర్చిపోతాం, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. మనం ఎంత ఉన్నా తృప్తిగా భోజనం చేయాలి కాబట్టి నెయ్యి వేసుకుంటేనే అది ఇంకా బాగుంటుంది టేస్టీగా. ఇది వర్షం పడుతూ చల్లగా ఉన్నప్పుడు ఇలాంటివి కనుక ఇలా వేడివేడిగా తింటే బాగుంటుంది. ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వంట మా అక్క చేస్తేనే ఎంతో టేస్ట్గా ఉంటుంది. మా ఆధ్వర్యంలో నేను తయారు చేశాను అనమాట. అలాగే అంతే టేస్ట్ వచ్చిందని చెప్పింది. వీడియోలో మాట్లాడంటే కుదరదులే అది అని చెప్పింది అనమాట, వద్దు అని. ఇలాంటి వీడియోస్ కానీ పచ్చళ్ళు కానీ ఏమైనా మీకు వంటకు సంబంధించినవి కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.